ఎంజీరావు గారు, బంగ్లాదేశ్లో ఈ ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అక్కడ భారత అనుకూల అవామీ లీగ్ పోటీలో లేదు, ఎందుకంటే ఆ పార్టీపై అక్కడ నిషేధం ఉంది కాబట్టి. ఇప్పుడు భారత వ్యతిరేక ఇస్లామిక్ పార్టీలు అపజయం చెందే విధంగా అక్కడ భారత వ్యతిరేక ఇస్లామిక్ పార్టీలు అధికారంలోకి రాకుండా చేయాలి అంటే ఖచ్చితంగా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ బిఎన్పి నుంచి తారిక్ రెహమాన్ పిఎం అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ప్రధాని అవ్వడం కోసం భారత్ ఏదైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఎస్ అండి, ఇప్పుడు ఫిబ్రవరి 12వ తారీఖున బంగ్లాదేశ్లో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది మొత్తం బంగ్లాదేశ్ భవిష్యత్తుని నిర్ధారించే ఒక డిసైసివ్ ఎలక్షన్ అని మనం చెప్పవచ్చు. కానీ ఇంకొకటి ప్రాముఖ్యత ఏంటంటే, ఈ ఫిబ్రవరి 12 ఎన్నికలు అనేవి భారత్ బంగ్లాదేశ్ రిలేషన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మూడో విషయం ఏంటంటే, బంగ్లాదేశ్లో ఈ ఎన్నికలు గెలవబోయే పార్టీ అనేది భారత్ బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలే కాదండి, బంగ్లాదేశ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ చైనా యొక్క సంబంధాలను కూడా నిర్ధారించబోతున్నాయి. అంటే వచ్చే ఫిబ్రవరి 12వ తారీఖున ఎవరు ప్రధాని అవుతారు, ఏ పార్టీ అధికారంలో రాబోతుందనేదే మనకి చాలా చాలా ఇంపార్టెంట్, భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఫిబ్రవరి 12న ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయబోయే పార్టీలో ముఖ్యంగా బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఇప్పుడు ఖలీదా జియా మరణం తర్వాత ఆమె యొక్క కొడుకు తారిక్ రెహమాన్ అక్కడ ఆ పార్టీని చేస్తున్నారు. ఇప్పుడు బిఎన్పి గెలిస్తే ఆయన ప్రధాని అవుతారు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బిఎన్పి తర్వాత జైషీ ఇస్లామీ అనే ఒక పార్టీ ఉంది, అది మతతత్వ పార్టీ, పూర్తిగా భారత వ్యతిరేక పార్టీ. 1971 యుద్ధం సమయంలో ముక్తివాహినికి ఎగ్నెస్ట్గా రజాకార్లు అంటే పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్గా లక్షలాది మంది ఈ స్త్రీలను చెరబట్టడం, హత్యాచారాలు చేసిన రజాకార్ల పార్టీ అని చెప్పొచ్చు అనమాట జైషీ ఇస్లామీ, పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా. ఆ పార్టీ అధికారంలో రావడానికి కూడా అక్కడ ఫ్రీలో ఉంది. ఇప్పుడు అవామీ లీగ్ అధికారంలో రాదు, ఏ ఎలక్షన్లో లేదు కాబట్టి షేక్ హసీనా పార్టీ ఆవిడ ఇండియాలో తలదాచుకుంటున్నారు. ఇక నేషనలిస్ట్ పార్టీ ఎన్సిపి, నేషనల్ సిటిజన్ పార్టీ అని, ఇప్పుడు మరణించిన హాదీ ఈ యొక్క జెన్ జెడ్ మూవ్మెంట్ అనమాట, ఆ పార్టీ కూడా ఇక్కడ ఎన్నికల్లో ఉంది. ఇప్పుడు ఈ మూడు పార్టీలు ఎవరు గెలుస్తారు, మరి భారత్ ఎవరికి సపోర్ట్ చేస్తుందంటే ఇక్కడ ఒకటి చెప్పాలి. ఇప్పుడు ప్రీ పోల్స్లో ఇప్పుడు ఫిబ్రవరి 12న జరగబోయే ఎన్నికల కోసం ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయబోయే పార్టీలు ఎవరు గెలుస్తారని నిర్వహించిన ప్రీ పోల్లో భారతదేశానికి ఒక శుభసూచకం వచ్చింది. అదేంటి, ఈ బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జైషీ ఇస్లామీ, ఎన్సిపి రెండు పార్టీలను ఓడించి అధికారంలోకి వస్తుంది. అంటే ఏంటి, తారిక్ రెహమాన్ అంటే రీసెంట్గా ఖలీదా జియా ఫనరల్ ఫంక్షన్స్లో మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ తరపున లేఖ ఇచ్చి ఆయన శుభాకాంక్షలు చెప్పి వచ్చే ఎన్నికలు చక్కగా జరిగి బంగ్లాదేశ్లో శాంతి సుస్థిరతలు ఏర్పడాలని భారతదేశం కోరుకుంటుందని చెప్పిన తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నారు అని తెలుస్తుంది. ఇప్పుడు జైషీ ఇస్లామీ అనే పార్టీ బిఎన్పితో పోలిస్తే 6% ఓట్లు తక్కువగా ఉంది. తర్వాత ఎన్సిపికి 6% ఓట్లే రాబోతున్నాయి. తర్వాత బిఎన్పికి 50% మించిన ఓట్లతో వచ్చి అది అధికారంలో రాబోతుందని తెలుస్తుంది. అంటే బంగ్లాదేశ్ పార్లమెంట్కి జరిగే ఎన్నికల్లో బిఎన్పి తారిక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది ఏంటంటే భారతదేశం ఎంత అద్భుతంగా సపోర్ట్ చేస్తుందంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్లో మొత్తం 17 కోట్ల మంది పాపులేషన్కి గాను సుమారు 13 కోట్ల మంది అంటే 12 నుంచి 12.5 కోట్ల మంది ఓటర్లు ఉంటే అందులో 1 కోటి మంది మైనారిటీస్ ఉంటారన్నమాట, హిందువులు, ఈ బౌద్ధులు, జైన్స్ అని. ఈ 1 కోటి మంది కూడా బిఎన్పికి ఓటేస్తారు. ఎందుకంటే బిఎన్పికి భారతదేశం సపోర్ట్ చేస్తుంది, అవామీ లీగ్ అధికారంలో లేదు కాబట్టి. నెంబర్ 1 అంటే 1 కోటి ఓట్లు దానికి వెళ్ళిపోయినట్టే మైనారిటీస్ నుంచి. ఎందుకంటే భారత ఫేవరబుల్ పార్టీకే వాళ్ళు ఓటేస్తారు మైనారిటీ, ఎందుకంటే వాళ్ళ రక్షణ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. ఇక రెండోది ఏంటంటే అవామీ లీగ్ పార్టీ, షేక్ హసీనా పార్టీ ఎన్నికల్లో లేదు కాబట్టి ఆ పార్టీ క్యాడర్ ముఖ్యంగా అతిపెద్ద పొలిటికల్ పార్టీ, అందులో 18% న్యూట్రల్ ఓటర్స్ అనమాట. వీళ్ళు ఎవరికి ఓటేయాలి, మతతత్వ పార్టీకి, అవామీ లీగ్ పార్టీకి ఓటేస్తారు. కాబట్టి అవామీ లీగ్ ఫ్రీలో లేదు కాబట్టి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం లేదు కాబట్టి భారతదేశం సపోర్ట్ చేసే బిఎన్పికి వాళ్ళు ఓటైపోతున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ప్రీ పోల్లో చెప్పిన దానికంటే ఘనమైన విజయం, అంటే చాలా పెద్ద విజయం, ల్యాండ్ స్లైడ్ విక్టరీ బిఎన్పికి రాబోతుంది, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి. కాబట్టి తారిక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు.
ఫిబ్రవరి 12 జరిగే ఎన్నికల్లో ఆయనే ఘన విజయం, ఆయనే ప్రైమ్ మినిస్టర్. ఇది భారతదేశం చేస్తున్న ఒక క్విట్ డిప్లొమసీ అంటారు, ఒక యాస్ట్యూట్ డిప్లొమసీ అనమాట. అద్భుతమైన డిప్లొమసీ చేస్తుంది. అందుకే విదేశాంగ శాఖ మంత్రి ఢాకా వెళ్ళడం జరిగింది. మరి అందరికీ ఒక డౌట్ ఉంటుంది, మరి తారిక్ రెహమాన్ మదరు ఖలీదా జియా ఎప్పుడు భారత వ్యతిరేకం కదా, మరి వాళ్ళు అధికారంలోకి వస్తే మళ్ళీ భారత వ్యతిరేకత అవలంబిస్తారు కదా అని. ఇది ఇంపాసిబుల్ అండి. ప్రస్తుతం ఏంటంటే ఖలీదా జియాకి ఆపోజిట్గా అంటే బ్యాటిల్ ఆఫ్ బేగమ్స్ అని అక్కడ షేక్ హసీనా ఉండేవారు. ఇప్పుడు షేక్ హసీనా బయట ఉన్నారు, ఖలీదా జియా అస్తమించేశారు. కాబట్టి ఒక న్యూ జనరేషన్, న్యూ థింకింగ్ మొదలైంది. అదే తారిక్ రెహమాన్. ఆయన బయట ఉన్న వ్యక్తి, 17 సంవత్సరాలుగా బంగ్లాదేశ్ బయట నివసిస్తున్న వ్యక్తి ఈరోజు ఇండియా సపోర్ట్తో, అమెరికా సపోర్ట్తో, గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ట్రంప్ నుంచి ఈ మన ఇండియాలో అమెరికా రాయబారి వెళ్ళి ఢాకాలో యూనస్కు వార్నింగ్ ఇచ్చిన తర్వాత తారిక్ రెహమాన్ ఢాకాలో ల్యాండ్ అవ్వడం జరిగింది. ఢాకాలో ఆయనకి సెక్యూరిటీ, ఢాకాలో ఆయన్ని అరెస్ట్ చేయకపోవడం జరిగింది. ఎన్ని కేసులు ఉన్నా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇండియా అమెరికా సపోర్ట్తో ఆయన అక్కడ దిగారు. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఇండియా ఎగనెస్ట్గా తీసుకోరు. ఒకవేళ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇండియా వ్యతిరేకత తీసుకుంటే ఆయన బంగ్లాదేశ్ని ముందుకు తీసుకువెళ్ళలేరు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పడిపోయింది, 3.5 గ్రోత్ రేట్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. ఇలాంటి సమయంలో ఆయన భారత వ్యతిరేకత తీసుకోరు. రెండు, భారతదేశం దగ్గర ఇంకొక ఆయుధం ఉంది. ఇప్పుడు గంగా వాటర్ ట్రీటీ ఒప్పందం చేసుకోవాలి. 2025కి అయిపోయింది, 30 సంవత్సరాల ఒప్పందం. మళ్ళీ గంగా జలాలు పొందాలన్నా, బ్రహ్మపుత్ర జలాలు పొందాలన్నా ఆయన భారతదేశంతో శాంతి చర్చలు చేసుకోవాలి. తర్వాత బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్, చైనాకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు. కాబట్టి అదంతా పక్కన పెట్టి బంగ్లాదేశ్ ముందుకు తీసుకెళ్లాలంటే ఒక కొత్త జనరేషన్. కాబట్టి ఆయన ఇండియాతో సత్సంబంధాలు 100కి 100% కలిగి ఉంటారన్నమాట. అందుకే భారతదేశం ఎక్కడ కూడా యోనస్ ఎంత రెచ్చగొట్టినా, అక్కడ ఈ భారత వ్యతిరేక పార్టీలు ఎంత రెచ్చగొట్టినా చాలా జాగ్రత్తగా, నీట్గా క్విట్ డిప్లొమసీ చేస్తూ, అద్భుతమైన దౌత్యం చేస్తూ, బిఎన్పికి సపోర్ట్ చేస్తూ తారిక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేటట్టు అద్భుతంగా పావులు కదుపుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డిప్లొమసీ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది మోడీ గవర్నమెంట్ అండి.